హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఉగ్గు ప్రిపరేషన్ చూసేద్దాం. మనం ఫస్ట్ 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. పావు గ్లాసు కందిపప్పు 1/4 అన్నమాట. అందులో కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, శనగపప్పు, పల్లీలు ఆప్షనల్ అండి. మీకు ఒకవేళ వద్దనుకుంటే వేసుకోకున్నా బాగానే ఉంటుంది. వాళ్ళకి కొంచెం టేస్ట్ కోసం వేసాను అన్నమాట. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఉగ్గు చాలా హెల్తీగా ఉంటుంది. ఇది మనం చాలా బాగా పిల్లలకి బలం అన్నమాట. సో మనం వాటిని ఫస్ట్ వాష్ చేసుకోవాలి క్లీన్గా 2-3 టైమ్స్. ఆఫ్టర్ మనం అవి క్లీన్ చేసుకొని వాటర్ వంపేసుకోవాలి. సో కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో బాగా పల్చగా వాటిని ఆరబెట్టుకోవాలి. 1 అవర్స్ 1 అవర్ అలా పొడి అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. సో అవి పొడి ఇలా అవ్వాలన్నమాట. అయిపోయిన తర్వాత వాటిని మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో రోస్ట్ చేసుకోవాలి, వేయించుకోవాలి. వితౌట్ ఆయిల్, ఏం ఆయిల్ వేయకుండా డైరెక్ట్ అవే వేయించుకోవాలి. అవి కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత మనం వాటిని మిక్సర్లో పొడి పట్టుకోవాలన్నమాట. ఉగ్గు 6 months దాటిన తర్వాత పెట్టొచ్చు. 6 months కంప్లీట్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. సో 7 months పడ్డాక స్టార్ట్ చేశాను మా పాపకైతే. సో వీటిని మనం బాగా వేయించుకున్న తర్వాత వాటిని మిక్సర్ పట్టుకొని ఇట్లా పొడిగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సర్ పట్టుకోవాలి. దాన్ని మనం స్టోరేజ్ చేసుకోవాలి. 1 week వచ్చేంత పట్టుకుంటే సరిపోతుంది మనకి. 4-5 days 1 week ఫ్రెష్గా. ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్మాల్ గ్లాస్ 2 glass వాటర్ పోసుకోవాలి. దాన్ని మనం వేడి చేసుకోవాలి. వేడి వాటర్లో పౌడర్ కలిపితే అది మనకు ఉండలు కడుతుందన్నమాట. అందుకే కూల్ వాటర్లో మనం కొంచెం పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ పోసి. సో అది మనకు ఉండలు లేకుండా కలిసిపోయిన తర్వాత దాంట్లో మనం వేడి చేసుకున్న దాంట్లో ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో చాలా పిల్లలకి ఇష్టంగా తింటారు అండ్ వెయిట్ గెయిన్ అవుతారు ఫాస్ట్గా. సో డే టైంలో పెడితే బాగుంటుంది. ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ టైం 7 or 6కి అలా పెట్టాలి పిల్లలకి. మార్నింగ్ లేచిన వెంటనే పెట్టొచ్చు. పిల్లలు ఎప్పుడు లేస్తారో అప్పుడు ఫస్ట్ ఫీడ్ ఇచ్చిన తర్వాత సెకండ్ టైం ఉగ్గు పెట్టాలి. మనం దీన్ని ఒక 5 minutes దాకా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. మన దోశ పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. అట్లా అయ్యేంత వరకు చూసుకోవాలి. వాళ్ళకి జారుడుగా ఉండాలి దోశపిండిలాగా. అలా ఉంటే వాళ్ళకి తొందరగా జారుతుంది గొంతులో. మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మరీ గట్టిగా పెట్టకూడదు. సో ఇది కంప్లీట్ అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం బేబీ గిన్నెలో పోసేసుకొని దాంట్లో మనం చల్లారినాక వేడిగా 15 minutes ముందు తినబెడితే బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుంటే వాళ్ళకు టేస్టీగా ఉంటుంది అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.